హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు సూపీ పాస్తా చూపించబోతున్నానండి. పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, సమ్మర్లో ఇక డిమాండ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. బయట ఫుడ్ తినిపించి పిల్లలకి హెల్త్ పాడు చేసే కంటే చక్కగా ఇలా ఇంట్లోనే చేసి తినిపించండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. వాళ్ళు తినేవే ఇవి కదా. ఇప్పుడు దీనికోసం మనము సన్నగా తరిగి పెట్టుకున్న 2 వెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం క్యాప్సికమ్, ఒక చిన్న ఉల్లిపాయ, క్యారెట్, 2 టమాటాలు ఉడికించి పెట్టుకున్నాను. 1 కప్ వచ్చేసి పాస్తా తీసుకుంటున్నాను. ఈ ఉడికించిన టమాటాలకు ఇలాగా పీల్ తీసేసి మిక్సీలో వేసేసి చక్కగా బాగా గ్రైండ్ చేసేసుకుందాం, మెత్త పేస్ట్ లాగా. ఈలోగా మనము ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ని కానీ, మీ దగ్గర లేకపోతే ఆయిల్ని కానీ వేసుకోండి. లేదంటే పిల్లలు తింటారు కదా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసేసుకుందాము. వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకుందాము. అంటే మరీ ఎర్రగా అక్కర్లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోతుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలాగా 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసేసుకుందాము. వేసేసి చక్కగా ఫ్రై చేసుకుందాము. పిల్లలు ఇంట్లో ఉంటారు, మధ్యాహ్నం 4 అయితే చాలు మమ్మీ ఆకలి అని స్టార్ట్ చేస్తారు. అన్నం తినమంటే సరిగ్గా తినరు. అలాంటప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా, ఎక్కువ అక్కలేదు, కొంచెం పింక్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు దీనిలో మనము కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని, అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని వేసి చక్కగా ఫ్రై చేసుకుందాము. ఎక్కువగా అక్కర్లేదు ఇది కూడా. ఇది కొంచెం కుక్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందాం. అంటే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నాకైతే కరెక్ట్గా ఇది సరిపోయింది. దీనిలో మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చు, అలాగే స్వీట్ కార్న్ని వేసుకోవచ్చు, తర్వాత క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏది ఉంటే మీ దగ్గర వెజిటబుల్స్ అవన్నీ వేసుకోండి. ఇప్పుడు నేను ఇందాక టమాటాలని మిక్సీ పట్టిన పేస్ట్ని యాడ్ చేసేసాను. దీనిలో 1 కప్పు పాస్తాకి ఒక 6 కప్పులు వాటర్ దాకా పడుతుంది. ఒక 6 కప్పుల వాటర్ని యాడ్ చేసేసుకున్నాను. 5 minutes later. ఇప్పుడు మనం దీనిలో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని వేస్తున్నాను. మీ దగ్గర వెనిగర్ లేకపోతే ఒక 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోండి. సోయా సాస్ లేకపోయినా కానీ స్కిప్ చేసేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి మూత పెట్టేసి కొంచెం ఎసరు మరగనివ్వాలి. ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు మనం దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నాను. ఇది చక్కగా స్పైసీగా ఉంది. మీకు కావాలి, చిన్నపిల్లలు తింటారు అనుకుంటే కొంచెం కారాన్ని తగ్గించుకోండి. ఈ 1/2 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి పౌడర్కి నాకు ఘాటు ఎక్కువగానే ఉంది. పెప్పర్ పౌడర్ వచ్చేసి ఒక 1/4 టేబుల్ స్పూన్ని యాడ్ చేస్తున్నాను. సమ్మర్ కదా, వేడి చేస్తుంది అనేసి. కావాలనుకుంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిలో పాస్తాని వేసేసుకుందాం డైరెక్ట్గా. నేను బాయిల్ చేయలేదు, పచ్చి పాస్తానే వేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కుక్ అవుతుంది కదా, ఈ వాటర్లో చక్కగా కుక్ అవుతుంది. ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇలాగా ఉప్పు చెక్ చేసుకోండి, కావాలి అంటే వేసుకోండి. సరిపోయింది నాకు. 5 minutes later. ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ని తీసుకొని ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందాము పాస్తా కుక్ అయిందో లేదో అనేసి. మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి ఫ్రెండ్స్, చక్కగా బాయిల్ అయిపోయిద్ది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. 15 minutes later. ఇప్పుడు మనము మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాము. పాస్తా మసాలా పౌడర్ ప్యాకెట్ని 1 వేసేసుకుందాము. అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర లేదు అనుకుంటే మ్యాగీ మసాలా ప్యాకెట్ని అయినా వేసుకోవచ్చు. ఇది బయట షాప్లోనే డైరెక్ట్ అమ్ముతున్నారు.
తెప్పించేసి ఒక ప్యాకెట్ని వేసేసాను. 5 రూపీస్ ప్యాకెట్ ఇది. అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలిపేసుకుందాము. నేను కారం యాడ్ చేయలేదు, చిల్లీ ఫ్లేక్స్ వేసాను, పాస్తా మసాలా పౌడర్ వేసాను అంతే. ఇప్పుడు మెత్తగా అయిందో లేదో ఒకసారి కుక్ చేసుకుందాము. ఇది పడిపోయింది కట్ చేయగానే. ఒకటి నోట్లో వేసుకొని చూడండి. అంటే ఒక్కొక్కసారి ఇలా ఈజీగా కట్ అయినా కానీ కొంచెం పచ్చిగా ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక నేను కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. దీనిలో యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి చక్కగా ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేసేసుకుందాము కలుపుకుంటూ. 2 minutes later. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, చక్కగా చిక్కగా అయిపోయిందన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. సూప్ అనేది చిక్కబడిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ వేసేసుకుందాము. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, చూడడానికి ఎంతో యమ్మీగా టేస్టీగా చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు పాస్తాని ఒకే విధంగా కాకుండా ఇలాగా చేసి పెడితే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.